చంద్రబాబు నాయుడు 2014 సంవత్సరంలో 600 పైబడి ఆయన మేనిఫెస్టో పెట్టాడు. వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చని ఈ ముసలినక్క 2024 ఎలక్షన్ లోకి వచ్చి గ్యాస్ బండలు ఇస్తాను, ఉచిత బస్సు ఇస్తాను, సూపర్ 6 అంట దొంగ హామీలతో ప్రజల ముందుకు వస్తున్న ఈ ముసలినక్క ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి కావాలా, ప్రజలను మోసం చేస్తున్న ముసలినక్క చంద్రబాబు నాయుడు కావాలా? ఒక్కసారి ఆలోచన చేయాలి. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పాడు, ఇంటింటికి నాది హామీ అని చెప్పాడు, కానీ ఒక్కడ కూడా జాబ్ లేదు. రాష్ట్రంలో యువత రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారంటే గల కారణం చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీలో రైతు రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా రుణమాఫీ అన్నాడు. ఏది చేయని ఈ ముసలినక్క ఈ రోజున దొంగ హామీలతో ప్రజల దగ్గరకు వస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే గనక ఇచ్చిన హామీలు పెట్టిన మేనిఫెస్టోలో 95% కంటే ఎక్కువ మేనిఫెస్టో లేనివి కూడా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ రోజున 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలదే ఉన్నది.